అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాట్సన్ నరసింహంలో మనం ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటాం. గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వారం వారం నిర్వహింపబడుతుంది. అందరికీ ఆరోగ్య అవగాహన కలిగించడం కోసమని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 1352వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ పల్మనాలజిస్ట్ అంటే శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ కె అనిల్ కుమార్ గారు మన ప్రేక్షకులందరికీ ఈయన పరిచయమే. వారు చాలా ప్రసిద్ధులైనటువంటి పల్మనాలజిస్టు. వారు ఈ రోజున మనకి ఉబ్బసం అనే దాని గురించి ఉబ్బసం అని ప్రతి వాళ్ళు తెలుసు. ఆయాస పెడితే ఉబ్బసం అంటుంటారు. ఉబ్బసం అనేది మనం మామూలుగా ఆస్తమా అంటాం. ఈ ఆస్తమా ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఇది పుట్టుకతోనే ఉంటుందా, తర్వాత వస్తుందా, దీనికి కారణాలు ఏమిటి, దీనికి చికిత్స ఏంటి, ఏ రకంగా ఈ ఉబ్బసాన్ని నివారించవచ్చు మనం అనే విషయాలపైన ఇవాళ డాక్టర్ కె అనిల్ కుమార్ గారు మనకి అన్ని వివరంగా తెలియజేస్తారు. మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, రెగ్యులర్ చూస్తున్నారు. మీరు ఈ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా దీని వివరణ కాసుంటే డాక్టర్ ప్రసంగం అయిపోయాక మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు విషయాలు దాని మీకు అందైతే ఆన్సర్స్ ఇప్పిస్తాను నేను. నౌ ఓవర్ టు డాక్టర్ కె అనిల్ కుమార్ గారు, పల్మనాలజిస్ట్. విల్ స్పీక్ ఆన్ ఆస్తమా. ఈ సబ్జెక్టు ఇవాళ మీకు ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారు. ఇదే టాపిక్ మనం సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్లో ఉంది కనుక దాన్ని 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్లో కూడా యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. అంతవరకు నౌ ఓవర్ టు డాక్టర్ కె అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సమరం సార్. సో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఆస్తమా. అంటే ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఇది ఆస్తమా. ఆస్తమా అంటే మన తెలుగులో ఉబ్బసం, లేదా కొంతమంది దీన్ని నిమ్ము అని కూడా పిలుస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా మనకు వాడుకలో ఉన్నటువంటి భాష ఉబ్బసం. ఈ ఆస్తమా అనేది వయసుతో నిమిత్తం లేదు. చంటి పిల్లల నుంచి, అప్పుడే పుట్టిన బేబీ నుంచి మొదలుపెట్టి ఎంత ఏజ్ వరకైనా, ఎవరికైనా ఏ వయసులో అయినా సరే ఆస్తమా అనేది రావచ్చు. ముఖ్యంగా ఆస్తమా 2 కారణాలు. ఒకటేమో ఎన్విరాన్మెంటల్, అంటే ముఖ్యంగా ఎలర్జీస్తో కూడినటువంటిది. దీన్ని ఏటోపిక్ కండిషన్స్ అంటాము. స్కిన్ ఎలర్జీసే కావచ్చు, డస్ట్ ఎలర్జీసే కావచ్చు, ఇతరత్ర ఫుడ్ ఎలర్జీసే కావచ్చు. ఇదంతా కూడా ఒక జాతి అయితే, కొంతమందికి ఇది జెనెటికల్గా కూడా ఉండే, అంటే వంశ పారంపర్యంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈరోజు మనం డీల్ చేస్తున్నటువంటిది అడల్ట్ ఆస్తమా. ముఖ్యంగా ఉబ్బసం వ్యాధి పెద్దలలో ఉంటే ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ సీజన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, అలాగే దీనికి ట్రీట్మెంట్ ఏమిటి, అలాగే నివారణ ఏమిటి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ముఖ్యంగా ఆస్తమా యొక్క లక్షణాలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళలో మొదట ఆయాసము, పిల్లి కూత. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఇంగ్లీష్లో వీజింగ్ అంటాం అన్నమాట. పిల్లి కూత. శ్వాస తీసుకుంటుంటే శ్వాసకోశ గొట్టాలు నేరో అయిపోతాయి కాబట్టి శ్వాస తీసుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ శ్వాస వదులుతున్నప్పుడు, అంటే ఎక్స్పిరేటరీ ఫేజ్లో మనకి ఒక కూత లాంటి శబ్దం వస్తుంది. దీన్నే మనం పిల్లి కూత అంటామన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే దగ్గు, కళ్ళెపడటం. కాబట్టి ఆయాసం, పిల్లి కూత, దగ్గు, కొంతమందిలో కళ్ళెపడటం, ఇవి 3 క్లాసికల్గా మనకి ఆస్తమా లక్షణాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 ఎందుకు వస్తున్నాయి అంటే, మన శ్వాసకోశాలు ఏవైతే లోపల ఉంటాయో సీజనల్గా వాతావరణాన్ని బట్టి కానీ, లేదా ట్రిగ్గర్ అంటే ఏమిటి, మన దుమ్ము ధూళి కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, పడని ఫుడ్ పదార్థాలు కావచ్చు, ఏమైనా ఎలర్జీస్ కావచ్చు. ఎప్పుడైతే ఇవి ట్రిగ్గర్ చేస్తాయో ఈ శ్వాసకోశ గొట్టాల్లో వాపు అనేది ఏర్పడి లోపల మ్యూకస్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది శ్వాసకోశ గొట్టాలకి అడ్డుపడిపోయి మనకి ఈ పిల్లి కూతల లక్షణాలు, ఆయాసం లక్షణాలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా సరే ఆయాసము, దగ్గు, కళ్ళెపడటము, పిల్లి కూత, ఈ 3 కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆస్తమా అంటూ ఉంటాం. పెద్దల్లో అయినా సరే ఇవే లక్షణాలు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. చాలా అరుదుగా కొంతమందిలో
దగ్గు మాత్రమే ఉంటుంది, ఆయాసం పిల్లికోత కొంతమందిలో ఉండకపోవచ్చు. దీన్ని మనం కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటామన్నమాట. ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ట్రిగ్గర్స్, అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది, ట్రిగ్గర్స్ ఏమిటి అంటే ఆస్తమాలో రకరకాల జాతులు ఉంటాయండి. వీటిని మనం ఫినోటైప్స్ అంటామన్నమాట. అన్ని రకాల ఆస్తమా ఒకలా ఉండదు, అన్నిటికీ ట్రీట్మెంట్ కూడా ఒకలా ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటి, ట్రిగ్గర్స్ ఏమిటి, దాన్ని బట్టే మన ట్రీట్మెంట్ కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. ట్రిగ్గర్స్ అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఎలర్జీ, వాతావరణంలో ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్ ఎలర్జీ అనేది చాలా చాలా కామన్ కాజ్ ఆఫ్ ఆస్తమా అన్నమాట. దీంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇన్హలేషనల్ అంటే స్మోక్ పొగ కావచ్చు, లేదంటే మనకి డియోడ్రెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ లాంటి వాసనలు కావచ్చు, అలాగే ఇమోషనల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనకి ఆస్తమాని ప్రెసిపిటేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఆస్తమా ట్రిగ్గర్స్ రూపంలో ఉంటాయన్నమాట. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆస్తమా అనేది ఇట్ ఈజ్ ఎ క్రానిక్ ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ ఇట్ ఈజ్ ఎ క్రానిక్ ప్రాబ్లం. ఎప్పుడైతే బాడీలో ఈ ట్రిగ్గర్ ఏర్పడుతుందో, లేదా బాడీ ఎప్పుడైతే ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతుందో, సడన్గా బాడీలో ఇస్నోఫిల్స్ అనేటువంటి, అంటే మన తెల్ల రక్త కణాల్లో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. దీంట్లో ఆస్తమాలో ఇస్నోఫిల్స్ ఎక్కువ కనపడతాయి. ఎలర్జీ ఉన్న వాళ్ళలో ఈ ఇస్నోఫిల్స్ ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ ఇస్నోఫిల్స్ యాక్టివేట్ అయిపోతాయో ఈ ఇస్నోఫిలిక్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయన్నమాట. ఈ మీడియేటర్స్ రిలీజ్ అవ్వటం వల్ల మనకి శ్వాసకోశాల్లో వాపు చెందటం, అవి చాలా నేరో అయిపోవటం, అలాగే మ్యూకస్ విపరీతంగా తయారవటం, కళ్ళె లాంటి పదార్థం తయారవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మన ట్రీట్మెంట్ అంతా కూడా ముఖ్యంగా మనం ఈ యొక్క ఇస్నోఫిల్స్ని కంట్రోల్ చేయటం మీద, వాటి యొక్క టాక్సిన్స్ని కంట్రోల్ చేయటం మీద ధ్యాస పెడతాము. సో ఈ లక్షణాలు అంటూ కనపడ్డ తర్వాత మనం ఆస్తమాని ఎలా నిర్ధారించాలి, ప్రతి ఆయాసం ఆస్తమా కాదు కదా, దాన్ని ఎలా నిర్ధారించాలి. కొంతమందికి ఆయాసం ఆస్తమా వల్ల కలగచ్చు, కొంతమందికి సిఓపిడి, ముఖ్యంగా స్మోకర్స్ ఉన్న వాళ్ళలో సిఓపిడి అనే కండిషన్ ఉంటుంది. పొలాల్లో పొగలో పనిచేసే వాళ్ళలో సిఓపిడి ఉండే అవకాశం ఉంది పెద్దవాళ్ళలో. అలాగే హార్ట్ కండిషన్స్లో ఆస్తమా వచ్చే అవకాశం ఉంది, న్యూరలాజికల్ కండిషన్స్లో ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఆస్తమా అని కనిపెట్టడం ఎలా, ముఖ్యంగా ఆస్తమాని కనిపెట్టడానికి ఫస్ట్ మనం చేయవలసిందల్లా ఒక ప్రాపర్ హిస్టరీ తీసుకోవటం. పేషెంట్ యొక్క హిస్టరీ, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏ వయసులో స్టార్ట్ అయింది, ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ ఏమిటి, ఫుడ్ పదార్థాలు ఏమి పడవు తనకి, అలాగే ఇంట్లో ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, బయట తను ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఇలాంటి హిస్టరీని కనుక ప్రాపర్గా తీసుకోగలిగినట్టయితే సగం ఇన్ఫర్మేషన్ పేషెంట్ మనకి ఆస్తమా గురించి తన హిస్టరీలోనే చెప్పేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవటం అనేది ఆస్తమాకి చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తీసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్. సో స్టెత్ పెట్టి మనం ఊపిరితిత్తులను కనుక మనం అబ్జర్వ్ చేసి ఆస్కల్టేట్ చేసినట్టయితే ఇందాక నేను చెప్పినటువంటి పిల్లి కోత, దీన్ని మనం వీజ్ అంటాం. అలాగే కొంతమందిలో మ్యూజికల్ నోట్ ఉంటుంది, దీన్ని మనం రాంకై అంటాము. ఇవి మనకి వినిపిస్తూ ఉంటాయి. కొంతమందికి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ పిల్లి కోత బయటికి కూడా ఒక విజిలింగ్ సౌండ్ లాగా వినిపిస్తూనే ఉంటుంది. సో హిస్టరీ తీసుకున్న తర్వాత ప్రాపర్గా పేషెంట్ని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అలాగే ఆస్తమా అంటే కేవలం ఇదేదో ఊపిరితిత్తులతో సంబంధించింది కాబట్టి ఊపిరితిత్తుల్ని చూసి మిగతా వదిలేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఈఎన్టీ, ఇయర్, నోస్ అండ్ థ్రోట్, ఈ మూడింటిని కూడా ఖచ్చితంగా మనం ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్లో మనకి టర్మినేట్స్ వాపు రావచ్చు, సెప్టల్ డీవియేషన్స్ ఉండొచ్చు, అట్లాగే అడినాయిడ్స్ ఉండొచ్చు, టాన్సిల్స్ ఉండొచ్చు, లేదా వైరల్ ఫ్యారింజైటిస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని కూడా మనం ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్, మనం ఏ రకమైనటువంటి పరికరాల ద్వారా మనం దీన్ని కనిపెట్టచ్చు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ బేసిక్ అనేది మనం ఊపిరితిత్తులు చూడటానికి చేసేటువంటిది చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే అనేది ప్రతి ఆస్తమాటిక్ పేషెంట్కి అవసరం పడకపోవచ్చు. ఇది బాగా కళ్ళే పచ్చగా పడుతున్న వాళ్ళలో కానీ, కాస్త జ్వరం లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో కానీ, ఆయాసం ఎక్కువ అయితేనే చెస్ట్ ఎక్స్రే తీయటం జరుగుతుంది. ప్రతి ఆస్తమా పేషెంట్కి చెస్ట్ ఎక్స్రేతో పని లేదు. తర్వాత మనం చేసేది సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూస్తామన్నమాట. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి న్యూట్రోఫిల్స్ కనుక పెరిగినట్టయితే కాస్త ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టు, ఇలాంటి కండిషన్స్లో కళ్ళే పచ్చగా ఉంటుంది, గ్రీనిష్గా కానీ బ్రౌనిష్గా కానీ లేకపోతే పసుపచ్చ రంగులో ఉండే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా సిబిపిలో మనం చూసేది ఏమిటి? ఇసినోఫిల్స్. ఇందాక నేను చెప్పినట్టుగా ఆస్తమా ఈజ్ ఇసినోఫిలిక్ మీడియేటెడ్. సో ఇక్కడ ఇసినోఫిల్స్ లెవెల్ ఎంత ఉందో చూస్తాం. దీన్ని మనం అబ్జల్యూట్ ఇసినోఫిల్ కౌంట్ అంటామన్నమాట. సో ఈ ఏఈసీ చెక్ చేసుకొని ఏఈసీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇది అలర్జిక్ మీడియేటెడ్ ఆస్తమా. అప్పుడు మన డైరెక్షన్, మన రూట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా కూడా మనం ఇసినోఫిల్స్ని డైరెక్ట్ చేస్తాం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం చేయవలసినటువంటిది పిఎఫ్టి, పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆస్తమాని కనిపెట్టడానికి ఎట్లయితే మనం గుండెకి ఈకో 2D ఈకో చేసి గుండె యొక్క పంపింగ్ ఎంత ఉంది, అలాగే గుండె యొక్క కవాటాలు ఎలా ఉన్నాయో కనిపెడతాం, అట్లాగే పిఎఫ్టి, పల్మోనరీ ఫంక్షన్ టెస్టింగ్ ద్వారా మనం శ్వాసకోశ యొక్క పరిస్థితిని అంచనా వేయచ్చు. ఫస్ట్ సెకండ్లో ఒక పర్సన్ ఎంత గాలి తీసుకోగలుగుతున్నాడు, ఎంత గాలి వదలగలుగుతున్నాడు, అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఎలా ఉంది, ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఎలా ఉంది. ఇది జరుగుతూ ఉండగా శ్వాసకోశాలు ఏమైనా కాంట్రాక్ట్ అయిపోయి ఇబ్బందులు ఏమైనా ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చక్కగా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో కనిపెట్టవచ్చు అనమాట. ఇప్పుడు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చాలా చక్కగా అడ్వాన్స్ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే కాస్త చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్నిసార్లు ఈ టెస్ట్ చేయలేకపోయేవాళ్ళు, ఎందుకంటే ఇది కొంచెం ఫోర్స్ఫుల్గా చేయవలసి వచ్చేదన్నమాట. అందుకనే దీన్ని ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ క్యాల్కులేట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ మెషిన్స్ వచ్చేసాయి మనకి. సో ఇంపల్స్ ఆసిల్లోమెట్రీ అని, ఎఫ్ఓటీస్ అని, అలాగే ఐఓఎస్ అని చక్కటి కొత్త పరికరాలు వచ్చేసాయి. వీటి ద్వారా మనం చంటి పిల్లల్లో కూడా ఎటువంటి శ్రమ లేకుండా మనం ఈ ఆస్తమాని కనిపెట్టవచ్చు. అలాగే ఇప్పుడు మేము వాడుతున్నటువంటి ఒక కొత్త పరికరం, కొత్త టెస్ట్ మనం ఫినో అంటామన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్సైల్ నైట్రిక్ ఆక్సైడ్ ఇన్ అవర్ బ్రెత్. అంటే మన శ్వాసని ఒక ప్రత్యేకమైన పరికరం నుంచి ఊదటం ద్వారా మన శరీరంలో మన కణాలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్సేల్ చేస్తున్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్, ముఖ్యంగా ఈ ఇస్నోఫిల్స్ కానీ ఎలర్జిక్ కణాలు కానీ వదిలేటువంటి నైట్రిక్ ఆక్సైడ్ని కనుక మనం మెజర్ చేయగలిగినట్టయితే మనకి పేషెంట్స్ యొక్క ఎలర్జిక్ స్టేటస్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడానికి మనకి వీలవుతుంది అన్నమాట. త్వరగా డయాగ్నోసిస్ చేయడానికి కూడా వీలవుతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టిగేషన్స్ ఫర్ ఆస్తమా అంటే ఒకటి మన చెస్ట్ ఎక్స్రే, రెండోది మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటిది అబ్జల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, అలాగే ఆస్తమా యొక్క తీవ్రతను కనిపెట్టడానికి, అలాగే ముఖ్యంగా ఆస్తమా సిఓపిడిని కూడా డిఫరెన్షియేట్ చేయడానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఎందుకంటే ఆయాసం అనేది ఇద్దరూ చెప్తారు, ఆస్తమా ఉన్న వాళ్ళలోనూ ఆయాసమే ఉంటుంది, సిఓపిడి ఉన్న వాళ్ళలోనూ ఆయాసమే ఉంటుంది. వాళ్ళకి దగ్గు కళ్ళే పడుతూ ఉంటాయి, ఫీవర్స్ ఇవన్నీ ఉంటాయి. మరి వీరిద్దరిని డిఫరెన్షియేట్ చేయటం ఎలా అనేది మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా డిఫరెన్షియేట్ చేసి చేయొచ్చు. అలాగే హిస్టరీ ద్వారా కూడా, ప్రాపర్ హిస్టరీ ద్వారా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సిఓపిడి అనేది సాధారణంగా 40 years అండ్ అబోవ్ మధ్య వయస్కుల్లో ఆ పై వాళ్ళలోనే సిఓపిడి ఉంటుంది. చిన్నపిల్లల్లో వాళ్ళలో మనం సిఓపిడి అనకూడదు. సో హిస్టరీ ద్వారా కూడా కనిపెట్టచ్చు. ఒకసారి వ్యాధి నిర్ధారణ అంటూ జరిగి ఇది ఆస్తమా అని మనం కనిపెట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఏమిటి అనేది చూసుకోండి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆస్తమా ట్రీట్మెంట్ అనగానే జనాలకి చాలా 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 అపోహలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు నేను మీకు ఆ అపోహల్ని ముందు తీర్చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి అపోహ ఏంటంటే ఉబ్బసం వ్యాధి అనగానే అందరి మనసులో ఉందేంటి, ఇది ఎప్పటికీ తగ్గదు, ఒకసారి వస్తే మనం జీవితాంతం మందులు వాడేయాల్సిందే. ఈ భయంతో చాలామంది ఏం చేస్తుంటారు, నాటు పద్ధతులకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా చేప మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా నాటు పద్ధతులు అన్నమాట. కొంతమంది పసర మందులు వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్ప్రూవెన్ అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్ మెథడ్స్ అన్నమాట. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆస్తమా ఈజ్ ట్రీటబుల్, ఆస్తమా ఈజ్ క్యూరబుల్. అసలు దాంట్లో ఎటువంటి సందిగ్ధం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో మనకి చక్కటి మందులు దీనికి అందుబాటులో ఉన్నాయి. సో ట్రీట్మెంట్ మనం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? ఒకటి, లక్షణాన్ని తగ్గించాలి, అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వటం. ఆయాసంతో నా దగ్గరికి వచ్చారు, పిల్లికోత ఉంది, సో వాళ్ళని ఫస్ట్ మనం సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వాలి. ఈ రిలీఫ్కి మనం ఏం చేస్తాము, ముందు నెబ్యులైజేషన్. సో మనం ఒక ప్రత్యేకమైన నెబులైజర్ అనే పరికరం ద్వారా నెబులైజర్ పెడతాం. అంటే పొగ రూపంలో మనకి మందు అనేది ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడ పనిచేస్తుంది, ఇమీడియట్గా పనిచేస్తుంది. సో దీంట్లో రకరకాల మందులు ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ అంటాము, లాంగ్ యాక్టింగ్ అంటాము, అలాగే యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అంటాము. సో ఈ నెబులైజేషన్కి చాలా చాలా రకాల ఫ్లూయిడ్ సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నెబులైజేషన్ చేయటంతో పాటుగా
తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక స్టేటస్ ఆస్థమాటికస్ అంటాము. ఇలాంటి వాళ్ళు లేదా వెరీ సివియర్ ఆస్తమా అంటాం అనమాట. ఇలాంటి వాళ్ళకి అవసరమైతే కనుక ఇంజెక్షన్స్ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో మనము స్టిరాయిడ్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు స్టిరాయిడ్ ఇస్తున్నాము అంటే మనకి శ్వాసకోశ గొట్టాల యొక్క వాపు, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి స్టిరాయిడ్ బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్టిరాయిడ్ కూడా ఎమర్జెన్సీలో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టుగా రిలీఫ్ కోసం మనం ఇంజెక్షన్స్ చేయటం, ఇంజెక్టబుల్ స్టిరాయిడ్స్ ఇవ్వటం, సేమ్ టైం కంటిన్యూస్గా నెబులైజేషన్స్ చేయటం. దీని ద్వారా మనం పేషెంట్కి రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత మనం పేషెంట్ని అసెస్ చేసుకొని క్లినికల్గా చూసి, అలాగే అవసరమైతే కనుక ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇతను ఏ టైప్ ఆఫ్ ఆస్తమా, మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్ పర్సిస్టెంట్ లేదా స్టేటస్ ఆస్థమాటికస్, ఇలా ఈ కేటగిరీలుగా విభజించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి హై పవర్ ఇన్హేలర్స్ అనేవి మొదటి దశలో అవసరం పడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే గుర్తుంచుకోండి, అందరూ ఏమని అడుగుతారు, సార్ ఇన్హేలర్స్ మొదలు పెట్టాము అంటే ఇక జీవితాంతం మేము వాడవలసిందే కదా, మాకు ఇన్హేలర్ వద్దు అని చెప్పేసి ఒక రకమైనటువంటి స్టిగ్మా ఉంటుందన్నమాట. దాని మీద ఒక రకమైనటువంటి భయాన్ని ఏర్పరచుకుంటారు. ఎవరేమనుకుంటారో, ఇన్హేలర్స్ వాడుతున్నామని తెలిస్తే బయట ఇబ్బందులు అవుతాయా, రేపు ఫ్యూచర్లో మా పాపకి పెళ్ళిళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతుంటాయా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ట్రీట్మెంట్ యొక్క లక్షణం ఏమిటి, ప్రతి మందు యొక్క పని ఏమిటి, లోకల్ ఏరియా ఆఫ్ యాక్షన్. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి దాని పనితీరు చూపించాలి. మనకి ఇక్కడ ప్రాబ్లం సైట్ ఏమిటి, మన ఊపిరితిత్తులు. మనకు కావాల్సినటువంటి మందు ఏమిటి, వెంటనే మన ఊపిరితిత్తుల మీద పనిచేసేటువంటి క్విక్ రిలీఫ్ కోసం పనిచేసేటువంటి మందు కావాలి. ఒక టాబ్లెట్ కనుక మనం వేసినట్టయితే అది మన పొట్టలోకి వెళ్ళి అక్కడ అది డైజెస్ట్ అయ్యి అక్కడి నుంచి అది బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా టార్గెట్ సైట్ అయినటువంటి ఊపిరితిత్తులకు వెళ్ళటానికి కనీసం గంటన్నర టైం పట్టేస్తుంది. అది స్టిరాయిడ్ కావచ్చు, ఇతరత్ర ఏదన్నా కావచ్చు. గంటన్నర పాటు మనకి పేషెంట్ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇక్కడ నెబులైజేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా నెబులైజేషన్ ఏమిటి, లోకల్ ఏరియా ఆఫ్ యాక్షన్. ఈ పొగ రూపంలో వెళ్ళేటువంటి మందు కరెక్ట్గా మనం గాలి ప్రాపర్గా ఆ ఇన్హేలర్ పెట్టుకుంటే కనుక ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. అక్కడ ఇమీడియట్ రిలీఫ్ చూపిస్తుంది. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గిపోతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకు మనం ఇన్హేలర్స్ మీద డాక్టర్స్ ఎందుకు ప్రెషరైజ్ చేస్తారు, ఎందుకు వీటి గురించి మంచి అని చెప్తాము అంటే ఇవి లోకల్ ఏరియాలో పనిచేస్తాయి, ఇమీడియట్గా పనిచేస్తాయి, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాడీ మీద ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఉండవు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి అందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇన్హేలర్స్ ఆర్ వెరీ 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 సేఫ్ డివైజెస్. న్యూ బార్న్ బేబీస్ నుంచి మొదలుపెట్టి ఈ నెబులైజేషన్స్ అనేవి, ఇన్హేలర్స్ అనేవి 100 ఏళ్ల వరకు ఎవరికైనా చక్కగా ధైర్యంగా వాడుకోవచ్చు. అసలు ఇన్హేలర్స్కి అలవాటు పడతామండి, ఎడిక్ట్ అయిపోతామండి అనే ప్రశ్నే మనకి తలెత్తదు. ఎంతకాలం ఇన్హేలర్స్ వాడతాము, తగ్గేంత వరకు వాడతాము, సీజన్లో మార్పు వచ్చేంత వరకు వాడతామన్నమాట. వీటిని మనం ఏమంటాం, కంట్రోలర్స్ అంటాము. అలాగే మనకి ఆఫ్ సీజన్ ఎప్పుడైనా అనుకోకుండా ట్రిగ్గర్ అయ్యి ఎమర్జెన్సీ ఉంటే మనం కొన్ని రకాల ఇన్హేలర్స్ పక్కన పెట్టుకుంటాం, వాటిని మనం రిలీవర్స్ అంటామన్నమాట. కాబట్టి రిలీవర్స్ అండ్ కంట్రోలర్స్ అనేటువంటి ఇన్హేలర్స్ని జాగ్రత్తగా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ మనకి ఆస్తమాకి లభిస్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో ఉన్నాము, అర్ధరాత్రి సడన్గా ఆయాసం వల్ల మెలకు వచ్చింది, లేదా ఒక ట్రిగ్గర్ అవటం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రంగా ఆయాసం వచ్చింది అనుకుందాము, అప్పుడు మనం చేయవలసింది ఏంటి, లేదా ఇంట్లో మనం ఉంచుకోవాల్సింది ఏమిటి, నెబులైజర్ అనే పరికరాన్ని మనం ఉంచుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదా ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక నెబులైజర్ని ఉంచుకోవటం వల్ల ఆ సొల్యూషన్ వేసుకొని మనం ఎమర్జెన్సీలో నెబులైజ్ కనుక చేసినట్టయితే పేషెంట్స్కి మంచి జరుగుతుంది, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, మనకి కూడా టైం దొరుకుతుంది. ముందు ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏర్పాటు చేసే లోపల మనం పేషెంట్స్ని నెబులైజ్ చేయగలుగుతాము. సివియర్ అటాక్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అక్కడ మనకి నెబులైజేషన్తో పాటుగా ఇమీడియట్గా ఇంజెక్షన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డెరిఫ్లిన్ అండ్ హైడ్రోకార్టిసోన్ కానీ లేదా డెరిఫ్లిన్తో పాటు సాలిమెట్రాల్ లాంటి ఇంజెక్షన్స్ చేయడం జరుగుతుంది. అవసరమైతే కనుక ఒక షార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే
ఇన్హేలర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇందాక మనం చెప్పినట్టుగా మైల్డ్ ఆస్తమాకైతే ఒక రకమైనటువంటి ఇన్హేలర్ కాంబినేషన్ వాడతాము, మోడరేట్కి అయితే ఒక రకమైనటువంటి వాడతాము, సివియర్కి అయితే ఇంకొక రకమైనటువంటి వాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ప్రతి పేషెంట్కి ఒక రకమైనటువంటి ఇన్హేలర్ అనేది కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే మేము తీవ్రతలో ఉన్నప్పుడు రాసినటువంటి ఇన్హేలర్నే జీవితాంతం చెప్పకుండా మళ్ళీ అలాగే కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. ఆ అవసరం లేదు. తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మేము డబల్ కాంబినేషన్, డ్యూయల్ కాంబినేషన్ లేదా ట్రిపుల్ కాంబినేషన్ అంటామన్నమాట. అలాంటివి వాడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తీవ్రత తగ్గిపోయి మనకి నార్మల్కి వచ్చామో మనం మళ్ళీ అంత పవర్ఫుల్ వాడాల్సిన అవసరం లేదు. మనం రిలీవర్స్ చిన్నవి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇన్హేలర్స్ అనేవి డాక్టర్ యొక్క ప్రాపర్ పర్యవేక్షణలో వాడుకుంటే చాలా చాలా మంచిది. అది గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ కనుక మనం నేర్చుకున్నట్టయితే, అండ్ రెండోది ఇన్హేలర్స్ వాడే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏం చేస్తారంటే మాకు తెలుసండి అని చెప్పి కనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఇన్హేలర్ వాడేటువంటి టెక్నిక్ అస్సలు అర్థం కాదు. దానివల్ల సగం సార్లు వాళ్ళు మందు పూర్తిగా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి, కాంప్లైంట్స్ సరిగ్గా తెలియక ఏం చేస్తే బాగుంటుంది, టెక్నిక్ ఏంటి తెలియని వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఇన్హేలర్ని ప్రాపర్ టెక్నిక్తో తీసుకోకుండా తిరిగి వచ్చేసారి నాకు ఈ మందు పని చేయట్లేదండి అంటూ ఉంటారు అనమాట. అప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను, ఎలా వాడే వచ్చేసి చూపించు అని చెప్తాను. సో టెక్నిక్ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తాను. వాళ్ళ టెక్నిక్ కనుక కరెక్ట్గా ఉండి స్టిల్ సిమ్టమాటిక్ రిలీఫ్ లేదు అనుకుంటే అప్పుడు మనం అవసరమైతే కనుక మందుల యొక్క పవర్ని మార్చుకొని మనం పెంచడం జరుగుతుంది. అప్పుడు ఇన్హేలర్స్ని యొక్క స్ట్రెంగ్త్ పెంచడం జరుగుతుంది, లేదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్హేలర్స్ని పెంచడం జరుగుతుంది. దీంతో పాటుగా కళ్ళ కనుక బాగా పచ్చగా పడుతున్నా, పేషెంట్కి ఫీవర్ ఏమన్నా ఉన్నా, ఇతరత్ర కారణాలు కనపడితే మాత్రం మనం ఇమీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి సివియర్ అటాక్ వచ్చినా లేదా ఎలర్జీ కారణాలు కనుక అయినట్టయితే కనుక ఈ పైన వాడినటువంటి ఇన్హేలర్స్తో పాటుగా మనం ఒక లో డోస్ స్టిరాయిడ్స్ కూడా మనం ఆస్థమాటిక్ అండ్ ఎలర్జీ కండిషన్స్లో వాడవలసినటువంటి అవసరం ఉంటుందండి. కాబట్టి స్టిరాయిడ్స్ గురించి కూడా అందరికీ చాలా అపోహలు ఉంటాయి. సార్ స్టిరాయిడ్ మాకు పెట్టద్దండి, మాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలా అంటూ ఉంటారు. ఇది కూడా అపోహ మాత్రమేనండి. స్టిరాయిడ్స్ని మనం కరెక్ట్ డోసు, కరెక్ట్ మోతాదు, కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో గనక డాక్టర్స్ పర్యవేక్షణలో పర్ఫెక్ట్గా వాడినట్టయితే కనుక మిస్యూజ్ చేయకూడదు. ముఖ్యంగా వాడినట్టయితే మనకి స్టిరాయిడ్స్ అనేవి లైఫ్ సేవర్స్ లాగా పనిచేస్తాయి. వాటిని మిస్యూజ్ చేయటం వల్ల స్టిరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ పర్యవేక్షణ లేకుండా వాడటం వల్ల మనకి కడుపులో మంట రావటం కానించి, షుగర్ రావటం కానించి, వీక్నెస్, బోన్స్ వీక్ అవటం, మజిల్స్ వీక్ అయిపోవటం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివన్నీ తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి స్టిరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో యాంటీబయాటిక్స్, అలాగే ఇన్హేలర్స్, నెబ్యులైజర్స్ అండ్ ప్రాపర్ గైడెడ్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్, ఈ 4 కూడా మనకి ట్రీట్మెంట్లో మెయిన్ స్టే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రివెన్షన్ ఆస్పెక్ట్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏమిటి? సో ఆస్తమా అనేది, ఈ ఉబ్బసం అనేది కొంతమందిలో జెనెటికల్ అంటే వంశపారంపర్యంగా కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్లో ఎవరికన్నా ఎలర్జీ ఉన్న, ఫుడ్ ఎలర్జీస్ కావచ్చు, డస్ట్ ఎలర్జీస్ కావచ్చు, ఇతరత్ర ఎలర్జీస్ ఉంటే అది కొంత మేరకు పిల్లలకి కూడా కొంత జెనెటికల్గా సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జెనెటికల్ కండిషన్స్లో మనం ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ పెద్దగా చేయగలిగేది తక్కువగానే ఉంటుంది. వీళ్ళకి మనం ట్రీట్మెంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తాము. అలాగే ఎలర్జీ, ఎటోపిక్ కాజెస్ అంటామన్నమాట. టైప్ 2 కేసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళలో మనం ప్రాపర్ ఎలర్జీని ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైనా సరే వ్యాధిని మనం లక్షణాన్ని ట్రీట్ చేయాలి, దాని తర్వాత దాని మూల కారణాన్ని కూడా ట్రీట్ చేయాలి. రూట్ కాజ్ని ట్రీట్ చేయకపోతే మన వ్యాధి ట్రీట్మెంట్ అనేది మనం ఇన్కంప్లీట్గా చేసినట్టు అవుతుంది. సో మూల కారణం ఏమిటి? ఎలర్జీ. ఆ ఎలర్జీ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది? వాతావరణంలో ట్రిగ్గర్ అయిందా, మనం తినే ఫుడ్తో అయిందా, వెజిటేబుల్స్తో అవుతుందా, ఫ్రూట్స్తో అవుతుందా, ఇంట్లో ఉన్నటువంటి డస్ట్తో అవుతుందా? డస్ట్ అనగానే నేను చెప్పవలసింది ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, డస్ట్ ఎలర్జీ ఉందండి అంటూ ఉంటారు. డస్ట్ మనకి ప్రపంచంలో లేనిది ఎక్కడ? మనం ఇంట్లోంచి బయట పడ్డాము అంటే రోడ్డు మీద డస్ట్ ఉంటుంది. మరి ప్రతి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరికి మరి ఎందుకు ఆస్తమా రావట్లేదు? ఈ లెక్కన ప్రతి ఒక్కరికి అలర్జీ రావాలి కదా. సో గుర్తుపెట్టుకోండి, డస్ట్ ఎలర్జీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఇళ్ళల్లో ఉండేటువంటిది డస్ట్ మైట్స్ అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఆస్తమాని ట్రిగర్ చేసేది డస్ట్ కాదు, డస్ట్ మైట్స్. ఇవి సూక్ష్మ క్రిములు. ఇవి ఎక్కడ ఉంటాయి? డస్ట్ మైట్స్ అనేవి మన దిండు గలీబులు, పరుపులు, కర్టెన్స్, సోఫా కవర్స్, అలాగే కార్పెట్స్, వీటిట్లో ఉంటాయి ఈ డస్ట్ మైట్స్ అనేవి. ఇవి మైక్రోస్కోపిక్, మనకి కనపడవు.
మన బెడ్ మీద ఉంటాయి, రాత్రి మనం బెడ్ మీద పడుకున్నప్పుడు ఇవి మన బాడీ మీదకి వెళ్తూ ఉంటాయి. సో ఈ డస్ట్ మైట్స్ వల్ల మనం ఎలర్జీకి గురవుతూ ఉంటాము. సో ఎలర్జీలో మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏమిటి? డస్ట్ మైట్స్. మన ఇంట్లో ఉండేటువంటి డస్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆస్థమాటిక్ పేషెంట్స్ ఇంట్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా రెగ్యులర్గా దిండు పిల్లో కవర్స్ కానివ్వండి, పరుపులు కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ప్రాపర్గా రెగ్యులర్గా డస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని మార్చుకొని శుభ్రంగా కొత్తవి వేసుకుంటూ ఉండాలి. ఇది ప్రివెన్షన్లో మొట్టమొదటి పార్ట్. అలాగే కొంతమందికి మేము ఏం చేస్తుంటామంటే ఇలా రికరెంట్ డస్ట్ మైట్ ఎలర్జీ ఉన్నా, ఎలర్జీ కామన్గా వస్తున్నా ఎలర్జిక్ ప్రొఫైల్ చెక్ చేస్తాం. ఏమి పడట్లేదు, అసలు ఏం జరుగుతోంది. కొంతమందికి సార్ నేను పలానా గోంగూర తినగానే లేదా వంకాయ తినగానే నాకు ఇబ్బందిగా ఉంటుంది, దద్దుర్లు వచ్చేస్తున్నాయి, వెంటనే ఆయాసం వచ్చేస్తుందని చెప్తారు. సో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా దీన్ని ఎస్పిటి అంటాం, స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాము. దీని ద్వారా మనం అఫెండింగ్ ట్రిగ్గర్ ఏంటో మనం కనిపెట్టవచ్చు. అసలు ఏం జరుగుతుంది ట్రిగ్గర్ కనిపెట్టి ఎలర్జన్ ఏంటో కనిపెట్టవచ్చు, దాన్ని డీసెన్సిటైజ్ చేయొచ్చు. ముఖ్యంగా పిజియన్స్ కావచ్చు, కొంతమందికి సీ ఫుడ్ పడదు, క్రాబ్ మీట్ కానివ్వండి, ప్రాన్స్ పడవు. వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా అనఫిలాక్టిక్ రియాక్షన్ రావటం, ఆయాసం, పిల్లి కోతల్లోకి ఎండపోతూ ఉంటారు. కాబట్టి రూట్ కాజ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మనం ట్రీట్మెంట్ని కరెక్ట్గా చేయగలుగుతాము. అలాగే వ్యాక్సినేషన్, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఏమిటంటే వ్యాక్సినేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్గా ఈరోజు మనం గైడ్ చేయవలసింది వ్యాక్సినేషన్ గురించి. చాలామంది ఏంటంటే డాక్టర్ గారు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్ చేయించుకున్నాం, మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, మళ్ళీ మాకు ఇలాగే జరుగుతుంది, అలాంటి ఇబ్బందులు, అపోహలు పడుతూ ఉంటారు. సో దయచేసి గమనించండి, వ్యాక్సిన్స్ ఆర్ వెరీ 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 సేఫ్. చిన్నపిల్లల్లో మీకు అందరికీ గుర్తుంది కదా, మన ఇంట్లో పిల్లలకు మనం అందరం పుట్టగానే మనం వ్యాక్సిన్స్ వేస్తున్నాం. వాళ్ళకి ఒక వయసు వచ్చేంత వరకు వ్యాక్సిన్స్ వేస్తున్నాము. ఎందుకు? 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వేస్తున్నాము. తర్వాత మనం వాళ్ళకి బూస్టర్స్ వేస్తున్నాము. ఎందుకంటే మనం ఆ రోగ నిరోధక వ్యవస్థని, ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వ్యాక్సిన్స్ వేస్తున్నాము. ముఖ్యంగా వైరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రాకుండా వేస్తున్నాము. అలాగే ఇప్పుడు కొత్తగా మనం చేస్తోందేంటి? అడల్ట్ వ్యాక్సినేషన్. ఎందుకు చేయాలి అడల్ట్ వ్యాక్సినేషను? మరి మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నటువంటి వ్యాక్సిన్స్ యొక్క ప్రభావం అనేది మన శరీరంలో తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు మరి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ చిన్నపిల్లలతో సమానమే. ముఖ్యంగా ఎనీవన్ అబౌవ్ 60 years ఆఫ్ ఏజ్, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ యొక్క రోగనిరోధక వ్యవస్థ చిన్నపిల్లల రోగనిరోధక వ్యవస్థతో సమానము అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి కూడా ఇప్పుడు మనం అడల్ట్ వ్యాక్సినేషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి మనం పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా చలికాలపు సీజన్ మొదలవ్వక ముందు గనక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం సీజనల్ ట్రిగ్గర్స్ని, సీజనల్ అటాక్స్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎనీవన్ అబౌవ్ 55 to 60 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళలో మనము న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్ కూడా వేసినట్టయితే మనం చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, దీంతోపాటు వచ్చేటువంటి న్యూమోనియాస్, అలాగే సెకండరీ ఇన్ఫెక్షన్స్ని కాపాడిన వాళ్ళం అవుతాము. సో నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ప్రాపర్గా వ్యాక్సిన్స్ వేసిన వాళ్ళలో ఈ ఆస్తమా ట్రిగ్గర్స్ కానీ, ఆస్తమా అటాక్స్ కానీ చాలా వరకు తక్కువ అవటం నేను గమనించాను. ఇదివరకు వీళ్ళందరూ ఏంటంటే ఫ్రీక్వెంట్గా, సీజనల్గా మనకు వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ హాస్పిటల్ విజిట్ అనేది బాగా తగ్గుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్లో భాగంగా వ్యాక్సిన్స్ అందరూ వేసుకోవచ్చండి. ఈ వ్యాక్సిన్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎటువంటి పత్యాలు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి వ్యాక్సిన్స్ పట్ల అందరూ కూడా అవగాహన పెంచుకొని ముందే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి దీనికి వెళ్ళాలి. అలాగే ఆస్తమా అంటూ ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ కండిషన్. మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి, లేదా మన పెద్దవాళ్ళని మన దగ్గరుండి ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫ్లో మీటర్ అంటాం, ఆ పీక్ ఫ్లో మీటర్ దగ్గర పెట్టుకొని వాళ్ళ యొక్క డే టు డే ఫోర్స్ఫుల్ వాల్యూమ్స్ని, లంగ్ వాల్యూమ్స్ని చక్కగా మనం మెజర్ చేసుకొని ఒక నోట్ పెట్టుకోవాలి. సార్ ఇదిగోండి పలానా టైంలో ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఇతని పీక్ ఫ్లో ఇలా ఉంది, మందు ఇన్హేలర్ వాడిన తర్వాత ఇతని పీక్ ఫ్లో ఇలా ఉంది, నార్మల్గా ఏం అటాక్ లేనప్పుడు ఇతని పీక్ ఫ్లో ఇలా ఉంది. ఇవి కనుక మనం నోట్ చేసుకొని డాక్టర్కి చూపించినట్టయితే మనకు ఒక పిక్చర్ క్లియర్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఎటువంటి ఇన్హేలర్స్ వాడచ్చు, ఎంత మోతాదు వాడాలి, పవర్ఫుల్గా ఇవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. సో ఈ జాగ్రత్తలతో మనం ముందుకెళ్ళాలి. సో ఆస్తమా అనేది ఏంటంటే మనం పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో వాళ్ళు ముందు ఎడ్యుకేట్ చేయాలి, దాని నుంచి భయాన్ని తొలగించుకోవాలి, అపోహలు పోగొట్టుకోవాలి. దయచేసి చేపల మందులు లేదా ఇతరత్ర నాటు మందులు ఇలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా
ప్రాపర్ సైంటిఫిక్ వేలో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆస్తమాని మనం కంప్లీట్గా కంట్రోల్ చేయడంతో పాటుగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో నివారించుకోవచ్చు కూడా. సో ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆస్తమా పట్ల అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు మనకు వచ్చింది ఆస్తమానా కాదా అది తేల్చుకోవాలి. సో డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ప్రాపర్ హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత నెససరీ ఇన్వెస్టిగేషన్స్, ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది డాక్టర్ చెప్తారు, అది చూసుకొని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టి అనే ద్వారా దాని తీవ్రతని, దాని టైప్ ఆఫ్ ఆస్తమాని ఐడెంటిఫై చేసుకొని అప్పుడు మనం ట్రీట్మెంట్ జోలికి వెళ్ళాలి. ఇన్హేలర్స్ అని ఇందాక నేను మీకు చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రకమైనటువంటి ఇన్హేలర్ మీరు వాడినా, నెబులైజర్ చేసి వాడుకున్నా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే, ఇన్హేలర్స్ వాడిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత నోట్లో కొద్దిగా నీళ్లు తీసుకొని నోరు గొంతు బాగా పుక్కిలి చేసి ఊసేస్తే మంచిది. థ్రోట్ గార్గిల్ అండ్ మౌత్ రిన్స్ చేసుకోవటం వల్ల ఆ ఇన్హేలర్స్, ఆ మందుల యొక్క అవశేషాలు ఏమన్నా మన నోట్లో కానీ గొంతులో కానీ ఉన్నట్టయితే అవి మనం క్లియర్ చేసి ఊసేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఎందుకు, ఇది కనుక నోట్లో ఉన్నట్టయితే మనం టేస్ట్ కొద్దిగా కొంతకాలం తర్వాత టేస్ట్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది ఏంటంటే గొంతు ఎప్పుడు కూడా గరగరం అంటుందండి, నాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్తూ ఉంటారనమాట. లేదా కొంతమందికి ఏంటంటే కొన్నిసార్లు ఓరల్ క్యాండిడియాసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇన్హేలర్స్ వాడేవాళ్ళు వాడిన తర్వాత చేసేటువంటి ఫస్ట్ పని మనం గార్గిల్ చేయటం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది, ఇన్హేలర్స్ డాక్టర్ రాసిచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళిపోవటం కాదు. ఖచ్చితంగా డాక్టర్ని కానీ, డాక్టర్ బిజీగా ఉన్నట్టయితే స్టాఫ్ని కానీ వాటి యొక్క వాడుక, కరెక్ట్ టెక్నిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ టెక్నిక్తో కనుక మనం ప్రాపర్గా ఇన్హేలర్ వాడినట్టయితే చక్కటి డెలివరీ ప్రాపర్గా ఊపిరితిత్తులోకి డిపాజిట్ అవుతుంది, అలాగే ఇమ్మీడియట్గా పనిచేస్తుంది. లేని పక్షంలో ఏమవుతుంది, కంటిన్యూస్గా పఫ్స్ తీసుకొని కొడుతూనే ఉంటారు, డాక్టర్గా నాకు తగ్గట్లేదండి అంటారు. తీరా చూస్తే మందు నోట్లోనే ఉంటుంది, ఊపిరితిత్తులోకి చేరదు. కాబట్టి టెక్నిక్ అనేది అందరూ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళే ముందే నేర్చుకొని దాని మంచి చెడులు జాగ్రత్తలు కూడా నేర్చుకొని ముందుకెళ్ళటం మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మళ్ళీ మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆస్తమా అనేది సంక్రమించేటువంటి, అంటే జెనెటికల్గా కాకుండా ఆస్తమా పేషెంట్స్తో మనం ఉండటం వల్ల, వాళ్ళతో గడపటం వల్ల వాళ్ళ ఆస్తమా మనకి రాదు, వాళ్ళ ఎలర్జీ మనకి రాదు. ప్రతి బాడీ యొక్క తత్వం వేరుగా ఉంటుంది. అలాగే ఒకసారి ఆస్తమా వచ్చిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ అంటే కాదు, ఇట్ ఈజ్ క్యూరబుల్, ఇట్ ఈజ్ కంట్రోలబుల్. సేమ్ టైం ఇన్హేలర్స్ ఒకసారి మొదలు పెట్టాము అంటే ఈజ్ ఇట్ లైఫ్ లాంగ్? నో, ఇట్ ఈజ్ ఓన్లీ సీజనల్. ఎప్పుడు అవసరం పడితే అప్పుడే వాడాలి. అలాగే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పవలసింది ఇంకోటి ఏమిటంటే, ఇదివరకు ఆస్తమా అంటే మనం కేవలం చలికాల వాతావరణాలు, వింటర్ సీజన్స్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆస్తమా ఏమైపోయింది, సీజన్తో సంబంధం లేకుండా కూడా వచ్చేస్తుంది. కారణం ఏమిటి, మన లైఫ్ స్టైల్. ఇదివరకు ఏసీ అవన్నీ ఉండేవి కావు, అంత ఫ్యాన్లు, న్యాచురల్ వాతావరణంలో మంచి గాలిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్ని క్లోజ్డ్ రూమ్స్, క్లోజ్డ్ సర్ఫేసెస్ అయిపోవటం వల్ల అదే ఏసీ గాలి, ఒకరు పీల్చిన గాలి మళ్ళీ మనం పీల్చడం వల్ల మనకేమవుతుంది, ఇప్పుడు ఈవెన్ సమ్మర్స్లో కూడా ఆస్తమా అటాక్స్ వచ్చేస్తున్నాయి. వింటర్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఆస్తమా అటాక్స్ మేము సమ్మర్స్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే మన ఏసీ కావచ్చు, చల్లటి వాటర్ కానీ, మన ఫ్రిడ్జ్ వాటర్లు తాగటం మనం అలవాటు చేసేసుకున్నాము, వీటి వల్ల కావచ్చు. లేదా లైఫ్ స్టైల్లో భాగంగా మన పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ వాడటాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో కూడా అగరబత్తీలు, ధూపాలు, సాంబ్రాన్లు ఇవన్నీ వాడటం కూడా అవుతున్నాయి. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఆస్తమా ఉన్నవాళ్ళు మాత్రం ఇంట్లో అగరబత్తీలు కానీ, ధూపు కడ్డీలు కానీ, సాంబ్రాణి వాసనలతో ఆ పొగలేయటం కానీ చేయటం అంత మంచిది కాదు. అలాగే ఇంట్లో తిరగమూతల వాసనలు కానీ, ఇలాంటి వాటితో కొంచెం డియోడ్రెంట్స్ వాసనలు, ఫినాయిల్ వాసనలు, ఇలాంటి వాటితో కొంచెం పిల్లల్ని దూరంగా పెట్టాలి. అలాగే ఆస్తమా ఉన్నటువంటి పెద్దలు కూడా కాస్త వీటికి దూరంగా ఉంటే మంచిది. అలాగే ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు ఇంట్లో డస్టింగ్ చేస్తున్నా, దులుపుతున్నా, ఇల్లు ఊడుస్తున్నా కాసేపు బయట ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైం ఈ పని చేస్తున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి విండోస్ అండ్ డోర్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసినటువంటి ఆ డస్ట్ అనేది కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది, ఇంట్లో సెటిల్ అవ్వదన్నమాట. అలాగే ఇంట్లో కాక్రోచెస్ కూడా లేకుండా చూసుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తెలియకుండానే ఈ బొద్దింకల యొక్క ఫీసెస్, మలమూత్రాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఆస్తమా ట్రిగర్స్లో వెరీ వెరీ కామన్. డస్ట్ మైట్స్ తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ ఏమిటాయంటే మనకు బొద్దింకలు. అలాగే ఇంటి చుట్టుపక్కల పిజియన్స్, పావురాలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే పొలెన్ గ్రెయిన్ సీజన్, ముఖ్యంగా ఈ పొలెన్ సీజన్ ఉంటుంది, కొంత వాతావరణం ఉంటుంది. మన భారతదేశంలో పొలెన్తో మనం ఎందుకో ఇబ్బంది పడడం, చిన్నప్పటి నుంచి మనం అలవాటు పడటంలో కానీ ఏమన్నా కానీ అమెరికా లాంటి రాష్ట్రాల్లో
పోలెన్ గ్రెయిన్తో హే ఫీవర్ అంటారు, విపరీతంగా ఇబ్బంది పడతారు అనమాట. ఆ పోలెన్ సీజన్లో వాళ్ళకి ఇంకా నరకమే. భారతదేశంలో సంభవం మనం అదృష్టవంతులు ఎందుకు కానీ పోలెన్తో కొంత మనం ఇబ్బంది పడట్లేదు. కాబట్టి పోలెన్ గ్రెయిన్ సీజన్, ముఖ్యంగా ఫర్టిలైజేషన్ సీజన్లో మాత్రం కాస్త ఎలర్జీ ఉన్నవాళ్ళు దూరంగా ఉంటే మంచిది. అట్లాగే అలర్జీస్ని ఐడెంటిఫై చేసుకోండి. ఒక పేపర్ మీద ఏమేం పడట్లేదు, ఏ సీజన్లో పడట్లేదు, ఇంట్లో ఉంటే లక్షణాలు తగ్గుతున్నాయా, ఆఫీస్లో ఉంటే లక్షణాలు తగ్గుతున్నాయా, ఏ టైంలో ట్రిగ్గర్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా నోట్ చేసుకొని మీరు డాక్టర్ కనుక చెప్పినట్టయితే మీ యొక్క ఆస్తమా ట్రీట్మెంట్ని చాలా సులభతరంగా మార్చగలుగుతాము. ఇది చెప్పవలసినటువంటి విషయం. కాబట్టి మీ అందరికీ మరలా ఆస్తమా గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయాసం, పిల్లి కూత, దగ్గు, ఇవి లక్షణాలు. దీంతో పాటుగా ఎలర్జిక్ ట్రిగ్గర్స్, డస్ట్ మైట్స్, కాక్రోచ్, బయట ఉండేటువంటి పోలెన్, సీ ఫుడ్, ఇవన్నీ ట్రిగ్గర్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. నిర్ధారణకి చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ పిక్చర్ అంటే మన ఇస్నోఫిల్ కౌంట్, అవసరమైతే పిఎఫ్టీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇది మనం డయాగ్నోస్ చేయడానికి, ఒకసారి వస్తే కనుక ట్రీట్మెంట్ చేయడానికి ఇన్హేలర్స్, యాంటీబయాటిక్స్, అవసరమైతే స్టిరాయిడ్స్. ఇన్హేలర్స్లో కూడా ముఖ్యంగా ఎమర్జెన్సీకి నెబులైజేషన్, పిల్లలు కానీ పెద్దల్లో కానీ నెబులైజేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్స్ అవర్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్. అన్నిటికంటే ముందు ట్రీట్మెంట్ తీసుకునే ముందు అసలు ఎలర్జీకి దూరంగా ఉంటే, అలర్జెన్స్కి దూరంగా ఉంటే సగం ట్రీట్మెంట్ మనకు అక్కడే అయిపోతుంది. దాంతోపాటుగా ప్రాపర్ వ్యాక్సినేషన్స్, టైమ్లీ వ్యాక్సినేషన్స్, ఇవి కనుక చేయగలిగినట్టయితే మనం ఆస్తమా అటాక్స్ని బాగా చక్కగా ప్రివెంట్ చేయగలుగుతాము, తరచుగా రాకుండా కూడా కాపాడడం అవుతాము. అలాగే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఆస్తమా అంటే చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారు, వెనుముదిరితే పోతుంది అంటారు కదా, అట్లా చాలామందికి పిల్లల్లో చిన్నప్పటి ఎలర్జీస్ వయసు వచ్చిన తర్వాత కొంతమందికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామందికి అపోహ ఏంటంటే ఇంట్లో పెట్స్ ఉండటం వల్ల ఏమైనా ఆస్తమా రావచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే పావురాలు, కోళ్ళు పిల్లలు మనం పెంచుకునే వాళ్ళలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్త. అట్లాగే క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఏవైతే హెయిర్ రాలుతాయో, వీటికైతే బొచ్చు రాలుతూ ఉంటుందో, వీటి వల్ల కొంత మీకు ఆస్తమా ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ ఈ రోజుల్లో డాగ్స్లో చాలా వరకు హైపో అలర్జెనిక్ డాగ్స్ ఉంటాయి, అంటే వాటి యొక్క బొచ్చు రాలదనమాట, ఫర్ కోట్ రాలదు. అలాంటి డాగ్స్ వల్ల మనకి ఆస్తమా రాదు. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అసలు చిన్నప్పటి నుంచి కూడా డాగ్స్ కానీ ఇలాంటి వాటి పెట్స్తో కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే పిల్లలు, వీళ్ళకి ఫ్యూచర్లో ఆస్తమా వచ్చేటువంటి అవకాశం చాలా 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 తక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాటితో ఉండటం వల్ల పిల్లలకి ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనేది ఒక సైంటిఫిక్ స్టడీ అనమాట. కాబట్టి దీన్ని జనాలు అందరూ దృష్టిలో పెట్టుకోవచ్చు. అట్లాగే హెయిర్తో పాటుగా సొంగ, యాక్చువల్గా డాగ్స్ కానీ వాటిలో హెయిర్ కంటే కూడా సొంగ అనేది ఇంకా మోర్ డేంజరస్ దాన్ ద హెయిర్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో పెట్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో జాగ్రత్తలు ఏంటంటే ఎప్పటికప్పుడు కాస్త పెట్స్ని ప్రాపర్గా గ్రూమ్ చేసుకోవటం, పొద్దున్నే వాటిని ఎండలో వెళ్ళి వాటిని బ్రష్ చేయటం వల్ల వాటి హెయిర్ అనేది బయట రాలిపోతుంది, ఇంట్లో రాలదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా ఇంటి శానిటేషన్, ఎయిర్ ఫ్లో అనేది జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. కాబట్టి పెట్స్ని విస్మరించొద్దు, వాటితో పాటు మనం సహజీవనం చేయాలి. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం పెట్స్తో మనం చక్కగా మెలగచ్చు, చక్కగా ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంతో నేను మీకు అడల్ట్ ఆస్తమా ఇలాంటి కండిషన్స్లో మంచి చెడులు ఇన్హేలర్స్ యొక్క ఉపయోగాలు తెలియజేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు నేను చెప్పినటువంటి మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మనకి ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, చక్కగా ఇన్హేలర్స్ ఎలా వాడుకోవాలి, టెక్నిక్స్ ఏమిటి, మంచి చెడులు ఉన్నాయి. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మీరు కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ డిసెమినేట్ చేసి, అందరికీ తెలియచేసి ఆస్తమా పట్ల మంచి అవగాహన కల్పించి మనం let us control and cure the asthma. So once again, prevention is better than cure. So let us all work towards prevention of asthma. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ అనిల్ కుమార్ గారు. చాలా చక్కగా ఎంత కామన్గా అందరికి ఉండే డౌట్స్ క్లియర్ చేశారు. అందరికీ ఎన్ని రకాల డౌట్స్ ఉంటాయో ఉపశమనం గురించి అన్నీ కూడా వాళ్ళు ఎవరు అడగకూడదు. అందుకని ఎవరు కూడా క్వశ్చన్స్ అడగలేదు. మామూలుగా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటారు. ఒకళ్ళు కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అంటే ఎంత కామన్ డిసీజ్ని మీరు అందరికీ అర్థమయ్యేట్లుగా ప్రతి ఒక్క అందరిలో ఉండే డౌట్స్ని క్లియర్ చేశారు. అలాగే ఆస్మా గురించి చాలా వివరంగా చెప్పారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. చాలా బాగుంది, వండర్ఫుల్ స్పీచ్. అరటిపండు పోల్చి నోట్లో పెట్టినంతగా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పారు. చాలా బాగుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా
శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. మరి ఇదే కార్యక్రమం 1-2 రోజుల్లో మనకి సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది. మీ అందరూ చూడాల్సిన కోరుతున్నాను. ఇంతటి కార్యక్రమం ముగిసింది. మరి వచ్చే వారం కలుద్దాం. అంతకు సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.